హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలి, మెజర్మెంట్స్తో కట్ చేసిన బ్లౌజ్ ఎలా వచ్చింది, కటింగ్ ఫిట్టింగ్ స్టిచ్చింగ్తో కలిపి మీకు వివరంగా క్లియర్గా మన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన వీడియో కూడా ఒకసారి వేసి చూపించండి అని చెప్పారు. అందుకోసమని నేను కట్ చేసి స్టిచ్ చేసి బ్లౌజ్ రెడీ చేసాము. చూడు ఎలా షోల్డర్స్ జారకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మెజర్మెంట్స్ అండి మేము తీసుకుంది. 14 ఇంచులు, 14 షోలరు, 10.5 బ్యాక్ డీపు, 8 ఇంచులు ఫ్రంట్ డీపు, 10.5 హ్యాండు, 12 ఇంచు చెయ్యి లూజు, 14 ఇంచులు ఆర్మల్ రౌండు, చంక రౌండ్ వచ్చేసి 17 ఇంచులు, 36, 38, 31 ఈ మెజర్మెంట్స్తో మనం బ్లౌజ్ కట్ ఎలా వచ్చిందో అవుట్పుట్ అర్థం కావాలి. ఎందుకంటే మీ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపించమని అడుగుతున్నారు. అందుకోసమని మీ బ్లౌజ్ కూడా వేసి, అంటే అందరూ కస్టమర్లు ఇష్టపడరు వీడియో చేయడానికి. ఒకసారి క్లియర్గా ఏదన్నా డౌట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. పర్ఫెక్ట్గా మనం తీసుకున్న మెజర్మెంట్స్ ఎలా పెట్టలేదు, ఆల్రెడీ కొన్ని వీడియోస్ పెట్టాను. అదే సేమ్ యాజ్ డీస్గా స్టిచ్చింగ్ వీడియో కూడా అలానే ఉంటుంది. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం ఫిట్టింగ్ ఎలా వచ్చిందో చూద్దాం, ఓకేనా? ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలనేది మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. 14 ఇంచులు పొడవు అండి. 14 ఇంచులు అంటే హాఫ్ ఇంచ్ కలిపి 15 ఇంచులకి పొడవు తీసుకున్నాం. అది రెగ్యులర్ ప్రొసీజరే. 36 ఇంచుల ఒకటికి ఐ చెస్ట్ మీదే మనం అంతా ఓన్లీ ఫ్రంట్ ఒకటే మనకి పాయింట్ చెస్ట్ ఒక్కటే మెజర్మెంట్స్ మారిద్ది. యాజ్ టీజ్గా బ్యాక్ మీదే హ్యాండ్స్ కటింగ్ కానీ ఏదైనా కటింగు మనం ఐ చెస్ట్ మీదే నడుస్తుంది అనమాట. ఇది ఒకసారి మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. నేను చెప్పే విధానాన్ని ఒక్కసారి మీరు క్లారిటీగా వివరంగా చూసినట్టయితే పావు తక్కువ 8 1 ఇంచ్ డాట్ కోసం పెట్టామండి. సెంటర్కి మార్కింగు 4 ఇంచులు డాట్ బ్యాక్ డాట్, అది రెగ్యులర్ ప్రొసీజరే. ప్రతి ఒక్క వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సేమ్ అదే, ఏ మార్పు ఉండదండి. ఇలా గనక ఈ మెథడ్లో కనుక మీరు కట్ చేసి స్టిచ్ చేసి చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. షోలర్స్ మనం థ్రెడ్స్ వేయకపోయినా కానీ షోలర్స్ జారు. వీళ్ళకి కావాలని మనం థ్రెడ్స్ వేసాం. మా ఇంట్లో వాళ్ళకేనండి, కావాలని థ్రెడ్స్ వేసాం అనమాట. అంతే. మామూలుగా అయితే షోలర్స్ జారు, మన దానికి ఎంత డీప్ పెట్టినా ఎంత బ్రాడ్ పెట్టినా నెక్లు. అలా ఆ మెథడ్ నా దగ్గర ఉంది. దాన్ని మటుకు మీరు ఫాలో అయితే ఈజీగా. చంక రౌండ్ వచ్చేసి 17 ఇంచులు. 17 ఇంచులు అంటే మనకి 8.5కి అక్కడ మార్క్ పెట్టేసుకొని ఎంతవరకు వచ్చిందో అంత హాఫ్ ఇంచ్ ఖర్చుతో మనం పొడవు పెట్టుకొని, అది రెగ్యులర్ ప్రొసీజర్. అన్ని వీడియోలో చూస్తాను. మీకు ఒకవేళ ఈ వీడియో అర్థం కాకపోయినట్టయితే పాత వీడియోలను చూడండి, స్టిచ్ చేసినాక కూడా మీకు చూపిస్తాను అనమాట, ఓకేనా? మీరు గమనించగలరు. ఆల్రెడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది కూడా చూపించాను, ఓకేనా? ఎంతవరకు వచ్చింది? 5 ఇంచులు వచ్చింది. 5 ఇంచులు వస్తే 5 ఇంచులో మార్క్ వేసేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు అనమాట. హాఫ్ ఇంచ్ పైన ఖర్చు పెడతాం కదా, దానికి పెట్టుకుంటే కరెక్ట్గా చంక రౌండ్ అనేది వస్తుంది. దానికోసం ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట. షోల్డర్ కొలత కూడా మనం 9 ఇంచులు అనుకోండి, 3 ఇంచులు తీసేస్తే 6 ఇంచులు వస్తుంది. 6 ఇంచుల మీద ఒక హాఫ్ ఇంచ్ అయితే 5.5 మనం షోల్డర్ పెట్టుకోవాలి. ఈ మెథడ్లో కనుక మీరు, అంటే 3వ భాగం అంటారు, చెస్ట్లో 3వ భాగం అంటారు, అది కరెక్ట్గా రాదండి. కొంతమంది హ్యాండ్స్ వాళ్ళకి హ్యాండ్స్ కొంచెం లావు ఉంటాయి, సన్నగా ఉంటాయి, మెజర్మెంట్స్కి రావు. ఇది ఈ 3 ఇంచులు అనేది ఇది కరెక్ట్ మెజర్మెంట్స్ ఎవరికైనా. నేను చెప్పాను కదండి, 32, 33, 34, 35, 36, 37, 38 వరకు 3 ఇంచులు పెట్టుకోవాలి. సంక రౌండింగ్ కోసం మనం గ్యాప్ పెడతాం, అది షోల్డర్ కొలత వస్తుంది. హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే షోల్డర్ కొలత, ఓకేనా? ఎగ్జాక్ట్గా నాది ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు 4 భాగాలు సమానంగా ఉంటాయి. కొంతమంది ఏంటంటే బ్యాక్ ఎక్కువ పెడతారు 2 ఇంచులు, ఫ్రంట్లో తగ్గించుకుంటారనమాట. అలా కూడా కట్ చేయొచ్చు. నా మెథడ్ అయితే ఇలా ఉంటుంది. ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. ఎటువంటి ఇప్పటి వరకు ఏ రిమార్కు రాలేదు.
నేను 25 ఇయర్స్ నుంచి నేను ఈ టైలరింగ్ చేస్తున్నాను. 15 ఇయర్స్ నుంచి షాప్ రన్ చేస్తున్నాను. ఎటువంటి ప్రాబ్లం రాలేదు. హీరోయిన్స్ కూడా కుట్టాం మేము. చాలా సీనియారిటీ ఉంది, అనుభవం మీద చెప్తున్నాను. ఈ మెథడ్లో కనుక మీరు ట్రై చేయండి. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు మెసేజ్ రూపంలో ఆల్రెడీ అంత మొదలు పంపించారు పెద్ద సైజులు ఎలా కట్ చేయాలనేది. ఆ వీడియో కూడా పెట్టాను, చెక్ చేసుకోండి. ఏదన్నా మీకు పర్ఫెక్ట్గా పెడితే అసలు చెక్ చేసుకునే పనే ఉండదు అనమాట. మనం ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామో యాజ్ టీస్గా అలా అప్లై చేసేసుకోవటమే. మనకి షోల్డర్ జరగకుండా ఎక్కడ నొక్కుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. ఈ కొంచెం బ్రాడ్ పెడతాము, 1/2 ఇంచ్ బ్రాడ్ ఉంటుంది అనమాట. 3 ఇంచులకు మనకు సెంటర్కి మార్క్ వేసుకున్నట్టు పావు తక్కువ 3 ఇంచులకు వేసుకున్నాము. దీంట్లో నుంచి మనం ఏమి తగ్గించము, ఫ్రంట్లో తగ్గించుకుంటాం. 1/2 ఇంచ్ లోపల తగ్గించుకొని షోల్డర్ దగ్గర కొంచెం తగ్గించేసేసుకుంటే అది అటు డాట్ పెట్టినప్పుడు అటు జరిగింది కాబట్టి కరెక్ట్గా కూర్చొని షోల్డర్ జారకుండా క్లియర్గా ఉంటుందని ఆ మెథడ్లో మేము క్లియర్గా. ఇది 2x2 జాకెట్ అనండి, కాటన్ జాకెట్ సాగుతూ ఉంటుంది. ఇది దానికోసం ఒక 1/2 ఇంచ్ తగ్గించుకున్నా పర్లేదు. నేనైతే మెజర్మెంట్స్ తీసుకుని దాని ప్రకారం కట్ చేస్తున్నాను అనమాట. బ్రాడ్ పెట్టాను కాబట్టి ఒక్క పుల్లి తగ్గించాను, అక్కడ షోల్డర్ జారకుండా లోపలికి నొక్కాను. ఆల్రెడీ క్రాస్గా పెట్టాను. కట్ చేసేటప్పుడు మనకు అర్థమైంది పైకి నొక్కిందా ఎట్లా ఉందనేది. దాన్ని బట్టి మనం ఎలా ఉండేదని మీ స్టిచ్చింగ్ చేసినా కూడా గోడ దగ్గర చూపిస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చేశాను, మెజర్మెంట్స్ ఎలా కట్ చేయాలో చూపించాను అనమాట. ఇది పర్ఫెక్ట్గా మీకు పక్కా ప్రూఫ్తో చెప్తున్నానండి. ఇలా మీరు కనుక కట్ చేసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి రిమార్క్ రాకుండా నేను మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది క్లియర్గా చూపించాను. ఇది 10వ భాగమేనండి డౌను. చాలా మంది ఎన్నిసార్లు చెప్పినా డౌట్ అడుగుతూనే ఉన్నారు. 10వ భాగం ఐ చెస్ట్లో నుంచి 10వ భాగం 37 అంటే 3.7, 36 అంటే 3.6కి మనం అర్థమైందా? 3.6కి మనం డౌన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అది 12 ఇంచులు కింద లూజ్ అండి. 17 ఇంచులు వచ్చేసి చంక రౌండు, దండ ఆర్మల్ రౌండ్ ఉంటుందండి. ఆర్మల్ రౌండ్, కండ రౌండ్. ఆ రౌండ్ ఉంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఏ లూజ్ లేకుండా పక్కాగా సెట్ అవుతుంది. నీకు ఆ కొలత చూపిస్తానండి, మీకు ఎవరు చూపించుంటారు. 14 ఇంచులు తీసాను కదా దండ కొలత, ఆ దండ కొలత ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ లూజ్ ఎంత వస్తుందో 14 ఇంచులు వచ్చింది కదా, మనది హ్యాండ్కి ఒకటి పొడవు కింద ఇది చూడండి 8.5 వచ్చింది. ఇది కరెక్ట్ అనమాట. మనం ఒక 1/2 ఇంచ్ లూజ్ తీసుకున్నాం, ఇప్పుడు సరి చేసుకోవచ్చు కరెక్ట్గా. కొంచెం లూజ్ కావాలంటే లూజ్ అప్లై చేసేసుకోవచ్చు, లేదా ఫిట్టింగ్ కావాలంటే హ్యాండ్ పర్ఫెక్ట్ కూర్చోవాలంటే అలా పెట్టేసుకోవచ్చు అనమాట. నీకు 10వ భాగం డౌన్ పెట్టేసుకొని 8.5కి 8.5 వచ్చింది. 14 ఇంచులు మనం దండ కొలత వచ్చింది అనమాట. 3 ఇంచులకు మనం మార్క్ వేసేసుకొని ఆ షేప్, హ్యాండ్ షేప్ ఎలా తీయాలో అలా మనం మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా ఇలా కనుక మీరు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా చూడండి ఒకసారి ఎలా వచ్చింది. ఇది చెక్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. మనకి 16.5 వచ్చింది చెయ్యి లూజు, సరిపోతుంది అనమాట. మనకు తీసుకున్న కొలత ఎగ్జాక్ట్గా అలా పెడితే అలా సెట్ అయిపోతుంది. ఇక చెక్ చేసుకునే పని ఉండదు. నీకు ఎక్కడ లూజ్ కావాలన్నా, ఎక్కడ టైట్ కావాలన్నా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. నీకు ఆర్మల్ రౌండ్, అందుకనే ఆ కొలత అనేది తీసుకోరు అందరూ, చంక రౌండ్ తీసుకుంటారు. అది రాదు కరెక్ట్గా. ఆర్మల్ రౌండ్ తీసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజు. అది ఆర్మల్ రౌండ్ అంటే 14 ఇంచులు తీసుకున్నాను. మీకు ఆల్రెడీ మెజర్మెంట్స్లో చూపించాను, ఒకసారి చెక్ చేసుకోండి. 12 ఇంచులు కింద హ్యాండ్ లూజు, దండ కొలత వచ్చేసి 14 ఇంచులు, చంక రౌండ్ వచ్చేసి మనం 8.5 పెట్టాము. అది 8.5కే వచ్చిందనమాట. సరిపోతుంది 16.5. దానికి సెంటర్ కొలత మన షేప్ కటింగ్, ఇది రెగ్యులర్ ప్రొసీజరే, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. 30 ఇంచుకి మనం అక్కడ షేప్ వచ్చేటట్టుగా మళ్ళీ దానిలో కలిపేయాలి. 1 ఇంచ్ వరకు అక్కడ మనం డాట్ పెట్టాం కదా, సెంటర్ డాట్ అక్కడ టచ్ చేయకూడదు అనమాట. అక్కడ మనకి కరెక్ట్గా కూర్చుంటుంది షోల్డర్ మీద. 1 ఇంచ్ అటు ఒక 1 ఇంచ్, ఏంటి దాన్ని ఏం కదిలియకూడదు. చూసారా, అలా షేప్ రావాలి. షేప్ మనకి తీసేటప్పుడే అర్థమవుతుంది కరెక్ట్గా చెయ్యి హ్యాండ్ తెగుతుందా లేదా అనేది. పర్ఫెక్ట్గా కటింగ్ అనేది మీకు వస్తుందన్నమాట. బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎవరికన్నా వేసి చూపించండి అని అడిగారు.
కస్టమర్ ఇష్టపడరు వీడియో తీసుకుంటానండి అని అంటే. మన ఉన్నవాళ్ళు మన ఇంట్లో వాళ్ళకి కానీ, లేకపోతే మన దగ్గర నేర్చుకునే వాళ్ళకి కానీ, నేర్చుకునే వాళ్ళు కూడా ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఇష్టపడరు. అందుకోసమని ఇంట్లో వాళ్ళకి వేసి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా వచ్చింది మీకు ఆ డౌట్ కూడా క్లారిఫై చేస్తానన్నమాట. నా కటింగ్ రాంగా కరెక్ట్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. మీరు మెజర్మెంట్స్ వీడియో ఒకటి ఉంది, అది చూడండి. కటింగ్ చేశాను, స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫోటో పెట్టానండి, అలా బ్లౌజ్ ఎలా వచ్చిందో ఎగ్జాక్ట్గా వస్తుంది. మనం నేను చెప్తూ ఉంటాను కదా, మనకి పాయింట్ చెస్ట్ తీసుకునే పని ఉండదు. పాయింట్ తీసుకోకుండా దీనిలో ఐ చెస్ట్ మీద 1.5 ఇంచ్ మనం డాట్ కోసం పెట్టేసి 3 ఇంచులు డాట్ కోసం పెట్టాలి. అదే పాయింట్ చెస్ట్కి వచ్చేసి అంగుళంన్నర పెంచుకొని అక్కడ నుంచి 3 ఇంచులు డాట్ పెట్టుకుంటే ఫ్రంట్ పొడవు అనేది వస్తుంది అనమాట. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అలా, చెస్ట్ తక్కువగా ఉన్న 1/2 ఇంచ్ తగ్గించుకోవచ్చు అనమాట. చెస్ట్ పాయింట్ని బట్టి మనం ఈ 2 ఇంచులు ఉంది కాబట్టి 1.5 ఇంచుకి వరకు పెట్టుకోవచ్చు. నేను పాయింట్ తీసుకోవచ్చు, కానీ నేను మీకు అర్థం కావాలి మనం కరెక్ట్ చేస్తున్నావా లేదా నేను చెప్పేది, మీకు ప్రూఫ్లు కావాలని నేను తీసుకోకుండా ఇలా పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఎందుకు రాదో ఇప్పుడు మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. 1/2 ఇంచ్ డాట్ కోసం, అది రెగ్యులర్ ప్రొసీజరే. హ్యాండ్కి 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఫ్రంట్లకి. 1/2 ఇంచ్ అక్కడ తగ్గిస్తున్నాం, 1/2 ఇంచ్ లోపలికి నొక్కాం షోల్డర్స్ జారకుండా. ఇది రెగ్యులర్ ప్రొసీజరే. చూడండి, ఫ్రంట్ నేను పాయింట్ అవన్నీ తీసుకోలేదు, కరెక్ట్గా ఆ బిట్టు సరిపోతుంది అనమాట. కొంచెం ఏదైనా తేడా ఉంటే చిన్న పుల్లీలు సరి చేసుకోవాలి. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి చూడండి ఫ్రంట్ కొలత ఎలా పెడతాననేది. ఆర్మల్ రౌండ్ 36 కదా, ఇప్పుడు నీకు ఐ చెస్ట్ 36 కదా, 36 ఇది కదా, మీకు చూపిస్తాను ఇప్పుడు. 9 ఇంచులు 36 అంటే 9 ఇంచులు 4వ భాగం, 4వ భాగం పెట్టానా? ఓకే. అంగుళంన్నర 1/2 ఇంచ్ పైన ఖర్చుకి 1 ఇంచ్ మనం డాట్కి అనమాట. 10 ఇంచులు ఇవ్వడం పాయింట్ అనమాట, 3 ఇంచులు డాట్ కోసం. సరిపోయింది కదా. ఇప్పుడు టోటల్గా ఎంత వచ్చింది? 13 ఇంచులు వచ్చింది. ఒక 1/2 ఇంచ్ కింద ఖర్చుకి 14 ఇంచులు, 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ కింద 14 ఇంచులు ఇవిడ పొడగు వచ్చింది అనమాట. ఇలా మనకి ఫ్రంట్ పొడగు అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని స్కేల్తో ఒక మార్క్ వేసుకొని మనం విడ్త్ ఎంత పెడతాం? విడ్త్ కప్పు సైజు ఎంత పెట్టాలి? ఈ సైజుకి 3.5 ఇంచులకి పెట్టుకోవాలి. 2.5 అంటే కప్పు సైజు 2.5 షేప్ తీయటానికి, నీకు 2.5 షేప్ తీయటానికి 3.5 పావు తక్కువ 4 ఇంచులు పెట్టుకుంటే మనకి ఈ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు డాట్ పెట్టుకోవాలన్నమాట. 2.5 ఇంచులు డాట్ పెట్టుకోవాలి. 2.5 ఇంచులు డాట్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. 2 ఇంచులు డాట్ పెట్టుకుంటే 2.5 ఇంచులు డాట్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ సరిపోతుంది. చూసారా, పొడుగుకి మనం మార్క్ వేసాం. చూసారా, ఇప్పుడు నీకు 38 కదా, 38 అంటే కరెక్ట్గా మనం నెక్ ఎక్కడ ఉందో అక్కడ 9 ఇంచులు అనమాట. 9 ఇంచులకి ఎగ్జాక్ట్గా అక్కడ అప్లై చేసి మనకి 38 అంటే ఎంత రావాలి? అప్పుడు 38 అంటే 18 అంటే 36, 19 ఇంచులు 38 రావాలి. 38 9 ఇంచుల దగ్గర మార్కు పెట్టేసుకొని 2 ఇంచుల ఖర్చు కోసం, 1.5 ఖర్చు ఉంటే 1.5, 2 ఇంచుల ఖర్చు ఉంటే 2 ఇంచులు, బ్యాక్ ఎంత అయితే పెట్టామో అంత ఖర్చు పెట్టేసుకొని ఎగ్జాక్ట్ కట్ చేసుకొని సరిపోయింది. నేనైతే అంతే పెట్టాను అనమాట. ఇప్పుడు ఆ మార్కింగ్ వేసేసుకొని పర్ఫెక్ట్గా సరిపోతుంది. నీకు నడుము కూడా కొలత చూపిస్తాను ఒకసారి, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెక్ చేసేసుకోండి. చూసారా, ఇప్పుడు 3 ఇంచులు వచ్చిందనమాట. నీకు 1.5 ఇంచ్ అక్కడ 2.5 ఇంచ్కి మనం షేప్ తీస్తాం, సైడ్ షేప్. ఎందుకంటే కప్పు సైజు ఎక్కువగా రావాలంటే మనం ఇక్కడ షేప్ తీసుకోవాలి, ఎక్కువ లూజ్ లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కావాలంటే ఇక్కడ కంపల్సరీ ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే 2.5 ఇంచులు మార్క్ పెట్టాను అనమాట. 2.5 ఇంచులు అంటే అంగుళం పావు పెడితే సరిపోతుంది అనమాట. మనకి నడుము వచ్చేసి 31 కాబట్టి ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. 31 పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. 2 ఇంచులు కూడా ఖర్చు కలిపేసి చెక్ చేసాము.
పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. 31 ఏదన్నా ఉంటే కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకున్నా పర్లేదండి. ఇది ఏంటంటే కాటను 2/8 జాకెట్లకి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి, ఫిట్టింగ్ బాగా వస్తుంది. నీకు స్ట్రైట్ కటింగ్లో ఎగ్జాక్ట్గా పెట్టాలి. ఇది క్రాస్ కటింగ్ ఎందుకు చేస్తామంటే ఫిట్టింగ్ కోసం చేస్తాం. ఫిట్టింగ్ కోసం చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఒక కుట్టు వేసుకున్న అది పెద్ద ప్రాబ్లం లేదు. కొంచెం లూజ్గా కావాలంటే ఒక కుట్టు తీసుకోవచ్చు. లూజ్ వద్దు, మనం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కావాలంటే ఒక కుట్టులు అటు ఇటు మార్చుకోవటమే కానీ బ్లౌజ్ అనేది చెడిపోవటం అనేది ఉండదండి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. ఈ కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేను చేసి బ్లౌజ్ ఎలా వచ్చింది కూడా మీకు ప్రూఫ్లతో సహా చూపిస్తాను. మీ ఈ వీడియో మిస్ అవుద్దండి. మిస్ అయిన వాళ్ళు ఇబ్బంది పడతారు. మిస్ కాకుండా చూస్తే పర్ఫెక్ట్గా ఇది ఫాలో అవుతారు. నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ మెథడ్. ఏదో స్కిప్ చేసి త్వరగా చూసేద్దాం అని చూడొద్దు మీరు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా మనం ఎలా అయితే కట్ చేస్తున్నామా, ఎలా పెడుతున్నామా, ఏం చెప్తున్నాం అనేది 1కి 2 సార్లు చూసి విని నేర్చుకొని మీరు కనుక ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. ఆల్రెడీ కొంతమంది సోదరులు అడిగారు, వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. బ్లౌజ్ కుట్టి ఎవరికన్నా ట్రైలు వేయండి, మేము చూస్తాము ఎలా ఫిట్టింగ్ వస్తుందోనని చూపిస్తానమాట. చూసారా, 2.5 పెట్టేసి పొడవు ఎంత వస్తుంది? మామూలుగా మనం 31 అంటే పావుతో 8 కదా, 10 ఇంచులు వస్తుంది. అంతే, 2 ఇంచుల ఖర్చు. ఇది 8 10 ఇంచులు వస్తుంది అనమాట. 10 ఇంచులకి రెడీగా మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వెళ్ళిపోతుంది కదా. ఈ సైడ్ మనం ఉక్సులు పట్టీ కోసం వెళ్తాం కదా, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. హాఫ్ ఇంచ్ ఖర్చు తీసేస్తే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్గా 10 ఇంచులు వచ్చింది అనమాట. 10 ఇంచులు ఇది 2.5 అంటే మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి కాబట్టి 3.5 పెట్టి షేప్ పట్టి తీసుకోవాలి. 3.5 అటు 3.5 పెట్టి ఒక హాఫ్ ఇంచ్ మనం షేప్ తీసేటప్పుడు తగ్గించేసుకుని అలా షేప్ తీసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అది కూడా మీకు షేప్ పట్టి ఎలా తీయాలనేది చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి, ఓకేనా? మనం 10 ఇంచులకి మార్క్ వేసేసుకున్నాము. ఇది నడుం పట్టి కోసం తీసుకున్నాము. మనం పైపింగ్ వేస్తాంలే, లోడింగ్ షేప్ తీసేసుకున్నాము, పొడవు తీసేసుకున్నాము. ఇప్పుడు మనం 3.5 పెట్టేసుకొని మార్క్ వేసేసాము. 3 ఇంచులకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటున్నాం. అక్కడ 3 ఇంచుల వరకు వచ్చి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని షేప్ తీసుకుంటే మనం షేప్ పట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మనం తగ్గించుకోవాలి. ఇవి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ మెజర్మెంట్స్కి. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్, శ్రీ అరుణ బొటిక్, సినీ లేడీస్ టైలర్, నర్సరావుపేట, క్లాత్ మార్కెట్ 168, షాప్ నెంబర్, కోడిల సుప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్, కోట సెంటర్, హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్, సత్తెనపల్లి రోడ్. మీకు తప్పకుండా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్కి ఇంకా నన్ను ఉత్సాహానికి గురి చేసి ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు చేసే అవకాశాన్ని నాకు కల్పించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. తప్పకుండా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వద్దు. మీరు వీడియో చూసే కొంది మీ సీనియారిటీ పెరిగింది. నా 25 సంవత్సరాల అనుభవం రంగరించి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నేను క్లారిటీగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్.